హలో ఫ్రెండ్స్, మమతా మోహన్ దాస్ గారు ఏ వర్సటైల్ యాక్టర్. చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఫోటో చూస్తున్నారు కదా, యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారితో హ్యాండ్ లోన్ ఇచ్చే పాత్రలో నటించారనమాట. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారితో కేడి మూవీలో మెయిన్ రోల్ పోషించారు హీరోయిన్ గా. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ గారితో చింతకాయల రవిలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఇలా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఫారెన్సిక్ మన మలయాళం మూవీ, నెక్స్ట్ వచ్చేసి ఎనిమి మన తమిళ్ మూవీ, ఇందులో కూడా యాక్ట్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన మన మహారాజా మూవీ ఉంది కదా, విజయ్ సేతుపతి గారి మూవీలో కూడా యాక్ట్ చేశారు. మమతా మోహన్ దాస్ గారికి విటిలిగో అనే స్కిన్ డిసీజ్ ఉంది. అంటే స్కిన్ మీద వైట్ కలర్ మచ్చలు రావడం అన్నమాట. ఈవిడికి 2009లో హార్డ్ స్కిన్ లింఫోమా అనే క్యాన్సర్ వచ్చిందనమాట. అంటే ఏంటి అంటే లింఫ్ సిస్టంలో క్యాన్సర్ అని అర్థం. దాన్ని కూడా పక్కన పెట్టి 2009లో చాలా మూవీస్లోనే నటించారు. ఫర్ ఎగ్జాంపుల్ కేడి మూవీ ఆ టైంలో తీసింది. మమతా మోహన్ దాస్ గారు మళ్ళీ ఒక సూపర్ సింగర్ అన్నమాట. ఆవిడ సాంగ్స్ లైక్ యమదొంగలో ఓ లమ్మి తిక్కరేగిందా అండ్ మనకి జగడం మూవీ ఉంది కదా రామ్ది, రామ్ మూవీలో ఒక 24 36 24 అనే సాంగ్ ఉంటది అది. ఇంకా మనకి ఎన్టీఆర్ గారిది రాఖీ మూవీ ఉంది కదా, రాఖీ మూవీలో టైటిల్ సాంగ్ రాఖీ రాఖీ అనుకుని అది. ఇలా చాలా సాంగ్సే పాడారు. మమతా మోహన్ దాస్ గారు యాక్టర్, సింగర్ అండ్ మమతా మోహన్ దాస్ గారు మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా. వై బికాస్ మనకి అంత క్యాన్సర్ తో బాధపడుతున్నా సరే షీ టుక్ అన్ ఇనిషియేటివ్ అండ్ షీ డిడ్ మోర్ మూవీస్ అన్నమాట. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వారికి చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.